నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా కావలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి మాజీ సీఎం జగన్ న్యాయం చేశారని, పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీల గురించి పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగిందని, ఆమె కుటుంబానికి అండగా ఉంటానని పవన్ అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు, జన సైనికులకి అర్థం చేసుకోవాలి. రాబోయే 15 ఏళ్ల పాటు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పల్లకిని మోద్దాం. మనం వాళ్ళకి అనుబంధ విభాగంగానో, తెలుగుదేశం పార్టీకి బి టీమ్ గానో ఉందాం తప్పించి మీరెక్కడ కూడా నాయకులుగా ఎదగద్దు, పదవులు కోరుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని వెనకాల వ్యక్తిగత స్వార్థపూరితమైన ఎజెండా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన అధికారంలో ఉంటే చాలు, ఆయన స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా పూర్తయితే చాలు అన్నటువంటి వాస్తవాన్ని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు గుర్తించాలి. ఎక్కడ జనసేన పార్టీ సొంతంగా ఎదిగేటువంటి ప్రణాళిక వేసుకోవట్లేదు. రాబోయే 15 ఏళ్లకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కలుసుందామంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉంటారని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. ఈ అంశాన్ని జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. మీ శ్రమని, మీ కష్టాన్ని మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే గాని మీరు రాజకీయంగా ఎదగడానికో, పదవులు పొందడానికో కాదన్న వాస్తవాన్ని గుర్తెరిగి